ఆపద మొక్కులవాడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా ఒక హిందూ మతాన్ని గౌరవిస్తూ ఒక హిందువుగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. ఎంతో పవిత్రంగా మనం పరిగణించే శ్రీనివాసుడి ఆలయం లడ్డు ప్రసాద వివాదం మనందరికీ కూడా తెలిసిందే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వీరు బహిరంగ సభల్లో, చట్టసభల్లో కూడా వాళ్ళ వ్యవస్థ విలువల్ని మర్చిపోయి ఆధారం లేకుండా లడ్డు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చి ఇన్ని అపవాదులు వేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తో సిబిఐ విచారణ జరిపిన తర్వాత సిడి, సిబి, ఎన్డిడిబి, ఎన్డిఆర్ఐ ఇటువంటివి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బహిరంగ సభల్లో ఫ్లెక్సీలు వేసి ప్రజల మధ్యలో ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరును పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ఒక ఆలయ వ్యవస్థకు ఉన్నటువంటి విలువలు కూడా మంటగొల్పే విధంగా వీళ్ళు ఈరోజు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేమందరం కూడా ఖండిస్తూ, నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం హిందువులందరికీ కూడా. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితో కూడా ఆటలాడుతున్నటువంటి వీరి విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం గమనించినట్టయితే మన న్యాయంగా చూస్తే 196 సెక్షన్ బిఎన్ఎస్, 197 బిఎన్ఎస్, 299 సెక్షన్ ప్రకారంగా మతపరమైనటువంటి విధ్వంసాలకు దారి తీసే ఇటువంటి చర్యలు పాల్పడినందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద గాని, పవన్ కళ్యాణ్ గారి మీద గాని, నారా లోకేష్ బాబు గారి మీద గాని సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా న్యాయ వ్యవస్థను కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా వీరే కాకుండా వీరి అడుగుజాడల్లో నడుస్తూ హిందువులమని మర్చిపోయి దైవస్థాన విలువల్ని మంటగొల్పే విధంగా బహిరంగ సభల్లో, చట్ట సభల్లోనే కాకుండా నగరాల్లో అన్నిట్లో కూడా ఫ్లెక్సీలు కట్టి మరి ఈ వివాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరినీ ఏ రకంగా, ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళందరూ బాధపడే విధంగా, హిందూ తత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారో ఈ తీరును ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా తప్పుదోవ పట్టించే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో దాన్ని పూర్తిగా న్యాయపరమైన, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ రోజు మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి సూచనల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ రోజు ఈ చర్యలు ఖచ్చితంగా తీసుకొని ముందుకు వస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచక పాలన ఖచ్చితంగా కూడా న్యాయపరంగా దాన్ని ఆపే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. వీళ్ళ అరాచక పాలన దేవుని కూడా లెక్క చేయకుండా ఈ రోజు దేవస్థాన విలువల్ని కూడా లేకుండా చేస్తున్నాయి. నిజాలు, వాస్తవాలు నిజంగా అనిమల్ ఫ్యాట్ గానీ, ఫిష్ ఆయిల్ గానీ ఈ ప్రసాదంలో ఉంటే నైతిక విలువలతో గోప్యంగా అర్హత ఉన్నటువంటి వాటితో విచారణ జరిపించండి. దాన్ని స్వాగతిస్తూ ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేము ఆ విచారణని కూడా స్వాగతించాం. కానీ విచారణ జరిగిన తర్వాత, విచారించి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈ తప్పుడు ప్రచారాలని బహిరంగంగా చేస్తున్నటువంటి విషయాల్ని ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కంప్లైంట్ ఇవ్వడమే కాకుండా హిందువులందరూ కూడా ముందుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వ అరాచకాన్ని, ఈ తప్పు ప్రచారాన్ని కూడా ఆపేయాలని చెప్పి కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బాధ్యత గల పౌరుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ రోజు వీళ్ళు చేస్తున్న తిరుపతి లడ్డు ప్రసాద విషయంలో పంది కొవ్వు కావచ్చు, జంతువుల కొవ్వు కావచ్చు, చేప నూనె కావచ్చు, ఇలా కల్తీ చేసి ఈరోజు లడ్డుని పవిత్రమైన లడ్డు మీద నిందలు మోపి అనేకమైన ఇలా ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తుండటంతో దుఃఖంతో బాధ కలిగి ఈ రోజు అనంతపురం నగరానికి సంబంధించిన 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో వారి మీద కూటమి ప్రభుత్వంలో బాధ్యతారహితంగా పదవుల్లో ఉన్న ఒక సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అసత్య ప్రచారాలను చూసి, ఆ వీడియోలను చూసి వాళ్ళు బహిరంగ సభలో మాట్లాడుతున్న ఈ అసత్య ప్రచారాలను చూసి ఈరోజు ఒక బాధ కలిగి, ఒక బాధ్యతగా ఈరోజు 2 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీళ్లకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందని వీళ్ళు ఏ ఆధారంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారో ఖచ్చితంగా తెలియజేయాలా. ప్రజలకు దాంట్లో కొన్ని జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయని వీళ్ళు ఫ్లెక్సీల ద్వారా, తర్వాత సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ప్రతి ఒక్క విషయం కూడా ఈ హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వీళ్ళు ప్రచారం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మీరు ఏ ఆధారంతో ఈ రోజు ఎన్డీడీఏ రిపోర్ట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్డీడీఏ ఖచ్చితంగా పంపించింది ఆ రిపోర్ట్ లో కూడా ఏ జంతువుల కొవ్వు లేదని నిర్ధారించి సిట్ గాని, సిబిఐ గాని, స్టేట్ పోలీస్ ఆఫీసర్లు గాని మొత్తం అందరూ కూడా ఛార్జ్ షీట్ లో కూడా ఎటువంటి జంతువుల కొవ్వు లేదు అని చెప్పి ఛార్జ్ షీట్ కూడా వేశారు. మరి మీరు ఏ విధంగా దాంట్లో కల్తీ జరిగిందని ఈ రోజు ప్రజలను ముప్పు పెడుతున్నారు? ఇలా మీరు ప్రచారం చేయడం వల్ల కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు ఇంత బాధ్యతంగా ఉన్న పదవుల్లో ఉండి కూడా ప్రజలను మోసం చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఈ రోజు నేను వీళ్ళు చేసిన అసత్య ప్రచారానికి మన రాజ్యాంగం ప్రకారం ఉన్న చట్టం ఉన్న సెక్షన్ 196, 197, 299, 152, 153, 204 ఈ సెక్షన్ల కింద ఈ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతీసేగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పైన తగు చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందిగా మన 2 టౌన్ ఎస్ఐ గారికి ఈ రోజు నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు బాధ్యతారహితంగా మహిళగా ఈరోజు నగరాధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అనంత వెంకటరామరెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తిరుమల తిరుపతి లడ్డు విచారంలో ఈరోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని నెలలుగా తిరుపతి లడ్డూలపై అపప్రచారం చేస్తూ జంతువులకు కలిసిందని ఈరోజు ఎంతగానో ప్రజల్ని మభ్య పట్టే ప్రయత్నంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని ఏదైతే రాజ్యాంగ పద్ధతిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు దాన్ని ఏదైతే సిబిఐకి అప్పచెప్పి న్యాయపరంగా ఈరోజు న్యాయం రావడం జరిగింది, ఏ కల్తీ లేదని, అది కూడా వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు అపప్రచారం చేస్తూ ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకా పెద్ద వేదికల్లో కావచ్చు, ఇంకా వాళ్ళు నిజాన్ని జీర్ణించుకోలేక కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ప్రజల్ని మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు తప్ప వారు నిజాన్ని కూడా ఇప్పటికీ గ్రహించుకోలేని మనస్థితిలో ఉన్నారు. అయ్యా లడ్డూలో కాదండి ఈరోజు కల్తీ జరిగినది, మీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మీ బుద్ధిలో ఈరోజు కల్తీ జరిగిందని ఈరోజు మేము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల తరఫున చెప్తున్నాం. ఇలాంటి సోషల్ మీడియాలో ఇంకా మళ్ళీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ఏదైతే రాజ్యాంగ పద్ధతిలో ఈరోజు చట్టాలు ఉన్నాయో అది కూడా మీకు కూడా వర్తించాలని, ఇలాంటి దుష్ప్రచారం చేయకోకుండా అడ్డుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల తరఫున ఈరోజు మేము